హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు వాసవి కాలేజ్ బి కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దానికోసం వీడియో చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది వాసవి కాలేజ్ బి కేటగిరీ నోటిఫికేషన్. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఎవరైనా సరే వాసవి కాలేజీకి కంపల్సరీ అప్లై చేసుకోండి. అది టాప్లో అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా, ర్యాంకు 4 lakhs 5 lakhs వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎంత జెన్యూన్గా ఇస్తారంటే వాసవి కాలేజు మీకే తెలుస్తుంది అప్లై చేసుకుంటే ఇంత జెన్యూనిటీ ఉంటుందా ఈ కాలేజీలో అన్నది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో రాకపోయినా స్పాట్ రౌండ్స్లో అయినా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి కాకపోతే ఇంకో బ్రాంచ్లో అయినా ఛాన్స్ ఉంటుంది మిగతా కాలేజీల కంటే. అందుకని కంపల్సరీ అప్లై చేసుకోవాల్సిన దాంట్లో వాసవి కాలేజీని కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకే తర్వాత అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నా అంతలాగా. వాసవి కాలేజ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో కింద నోటీస్ బోర్డ్ అని ఉంటుంది, అందులో ఉంటుంది, చూసుకోండి. అది క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. అందులో ఏంటి అంటే బి కేటగిరీ నోటిఫికేషన్ 2025 దగ్గర కింద మీకు ఉంటాయి యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి. అక్కడ మీకు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డౌట్ ఉంటే అది క్లిక్ చేస్తే మీరు ఏం చేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా వాళ్ళు ఇస్తారు. అది చూసుకోండి. ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ది. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోండి, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్. అది పేమెంట్ కరెక్ట్గా అయిందా లేదా పేమెంట్ స్టేటస్ చూసుకోండి. థర్డ్ స్టెప్ అది. ఫోర్త్ స్టెప్కి వచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అవన్నీ అప్లోడ్ చేయటం ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. సిక్స్త్ వచ్చేటప్పుడు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి, చూసుకోండి. అక్కడ వాళ్ళు కూడా పెడతారు సైట్లో. ఆల్రెడీ నేను ముందే పెట్టాను వీడియో చేసి, చూసుకోండి ఒకసారి. దే ఆర్ 3 steps ఇన్ ఫిల్లింగ్ కేటగిరీ బి అప్లికేషన్ ఫామ్. 3 steps ఉంటాయి మనం ఫిల్ చేయడానికి అప్లికేషన్ ఫామ్. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. యూజర్ గైడ్ ఉంటుంది, చూసుకోండి ఎట్లా ఫిల్ చేయాలి. ఏదైనా డౌట్ వస్తే యూజర్ గైడ్ ఓపెన్ చేస్తే మీకు అంతా క్లియర్ డీటెయిల్డ్గా చెప్తారు వాళ్ళు, చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పుడు ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ద డాక్యుమెంట్స్ అండ్ పే ద అప్లికేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ వితౌట్ పేమెంట్ ఆఫ్ 3000 టువర్డ్స్ రిజిస్ట్రేషన్ ఫీ. ద అప్లికేషన్ విల్ బికమ్ ఇన్వాలిడ్. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తారు కదా, అది 3000 రూపీస్ ఈ కాలేజ్కి అప్లికేషన్ ఫీ. అయితే మీరు అది కనుక పేమెంట్ చేయకపోతే మీ అప్లికేషన్ ఇన్వాలిడ్, అంటే వాళ్ళు తీసుకోరు, మీ అప్లికేషన్ కన్సిడర్ చెయ్యరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో అది ప్రింట్అవుట్ తీసుకోండి. నో యువర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ స్టేటస్. అది లాస్ట్కి వచ్చేటప్పటికి మీ పేమెంట్ స్టేటస్ కరెక్ట్గా అయ్యిందా లేదా అనేది చూసుకోండి, సక్సెస్ అయిందా లేదో. అది ప్రొసీజర్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. మనకి ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను, కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 30% ఆఫ్ సీట్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాకి, అంటే బీ కేటగిరీకి సంబంధించి. అందులో దాని గురించే వీళ్ళు చెప్తున్నారనమాట. అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసాము మేము అని చెప్పి. కానీ దీనికి వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, యూనియన్ టెరిటరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, రిజర్వేషన్ ఉండదు ఈ సీట్స్కి అని చెప్తున్నారు ఇక్కడ. Admission for all the 30% seats is made by the management under category B, also known as management quota, as per the relevant rules of the government and norms or guidelines of the Telangana State Council of Higher Education. These seats are open to all candidates including those from other states and union territories, and there is no reservation of seats. ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేటప్పటికి. సెకండ్ వచ్చేటప్పటికి seats will be filled on merit basis, first with candidates who have secured rank at JEE Mains 2024 CRL and secured not less than 45% of marks in the prescribed group subjects taken together or aggregate marks in the qualifying examination intermediate or 12th class as prescribed, and there is no reservation. ఇది ఏంటి అంటే JEE Mains ర్యాంక్ CRL ర్యాంక్ బట్టిస్తారు, కానీ ఇంటర్మీడియట్లో కూడా 45% ప్రిస్క్రైబ్డ్ గ్రూప్ సబ్జెక్ట్స్లో, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు 45% కంటే తక్కువ ఉండకూడదు. ఇంటర్మీడియట్ 12th అండ్ రిజర్వేషన్ ఏమీ ఉండదు అని చెప్తున్నారు. ఇది సెకండ్ పాయింట్ వచ్చేటప్పుడు. ద సీట్స్
Remaining vacant after exhausting JEE rank students will be filled on the basis of TG EAP set 2024 rank and possessing 45% aggregate marks in the group subjects and qualifying examination intermediate 12th class. ఎప్పుడైతే జేఈ మెయిన్స్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ ఆర్డర్లో చూసిన తర్వాత ఏమన్నా మిగిలితే సీట్స్ మీకు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకుని ఇస్తారు. అదే చెప్తున్నారు ఇక్కడ. దేర్ ఆఫ్టర్ ఇఫ్ ఎనీ సీట్స్ స్టిల్ రిమైన్ అన్ఫిల్డ్ సచ్ సీట్స్ మే బి ఫిల్డ్ ఆన్ మెరిట్ బేసిస్ విత్ క్యాండిడేట్ సెక్యూరింగ్ నాట్ లెస్ దెన్ 45%, 40% in case of candidates belonging to reserved categories of marks in the prescribed group subjects taken together or aggregate marks in qualifying examination as prescribed. ఇక్కడ వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ ర్యాంక్స్ చూసిన తర్వాత ఇంకేమన్నా సీట్స్ మిగిలితే అప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ చూసుకుని బేస్ చేసుకుని ఇస్తారు అని చెప్తున్నారు. కానీ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 45% కంటే తక్కువ ఉండకూడదు. దేర్ ఆర్ నో సీట్స్ అండర్ ఎన్ఆర్ఐ కేటగిరీ. ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీ అనేది ఉండదు వాసవి కాలేజ్లో. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎన్ఆర్ఐ కేటగిరీ ఉండదు కాబట్టి మొత్తం 30% సీట్స్ మీకు మేనేజ్మెంట్ కోటా నాన్ ఎన్ఆర్ఐ కోటాకే వస్తాయి ఇక్కడ వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి. అందుకే కంపల్సరీ అప్లై చేయండి ఈ కాలేజ్ని మీరు. నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇదే మెయిన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకునే కంటే ముందు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ క్లియర్గా చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేసున్నాను, మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఏంటి, ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ. వన్స్ ద అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ చేంజెస్ విల్ నాట్ బి పర్మిటెడ్, more particularly in the order of preferences in branch selection. It is advised to opt the branches exactly in which the candidate wish to take admission. The order of preference in the branches opted will be considered only for the provisional selection list of candidates selected for admission. However, in the subsequent spot admission process, for leftover vacancies, candidates will be given fresh option to choose the branch. Provide correct information following which the application is liable to be rejected. మీరు ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ముందు అన్నీ కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత ఒకసారి ఫిల్ చేస్తే చేంజెస్ అలౌ చెయ్యరు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏదైనా ప్రిఫరెన్సెస్, బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చుకోండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ సరిగ్గా ఇచ్చుకోండి, లేకపోతే చాలా రిస్క్లో పడిపోతారు. కనుక బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ సరిగ్గా ఇచ్చుకుని అప్పుడే ఆలోచించి చెయ్యండి. బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ అవన్నీ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఒక్కసారి మీరు సబ్మిట్ చేశారు అంటే మీకు చేంజెస్ అలౌడ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ 3000 రూపీస్. అప్లికేషన్ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. మీరు ఈ అప్లికేషన్ ఫీ ఏంటంటే 3000 రూపీస్ ఈ వాసవి కాలేజ్కి పెట్టారు. ఒకసారి పేమెంట్ అయిన తర్వాత రిఫండ్ ఉండదు. బిఫోర్ ప్రాసెసింగ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ మస్ట్ కీప్ రెడీ ద స్కాన్ కాపీస్ ఆఫ్ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ ఫర్ డీటెయిల్స్. ఈ స్కాన్డ్ కాపీస్ ఏమేమి కావాలి అనేది చెప్తాను, అవన్నీ రెడీగా పెట్టుకోండి ఫిల్ చేసుకునేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్. Candidates have to pay application registration fee through online using net banking, debit card, credit card powered by PayU Money. On successful payment of the application registration fee, the candidate will receive payment receipt indicating payment ID and also will receive SMS. మీరు ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ కూడా ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు SMS వస్తుంది పేమెంట్ ID ఇండికేట్ చేస్తూ. వేటితో చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అవన్నీ ఇచ్చారు. చూసుకుని క్లియర్గా చదివిన తర్వాతే ఫిల్ చేయండి. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్స్ విల్ గెట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ బై SMS. మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ SMS ద్వారా కూడా వస్తుంది. యూజింగ్ ద అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ బై ఎంటరింగ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రైమరీ మొబైల్ నెంబర్ ద క్యాండిడేట్ క్యాన్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ బై క్లికింగ్ ద ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ట్యాబ్. మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ప్రైమరీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ట్యాబ్ ఉంటుంది, అక్కడ ప్రింట్అవుట్ తీసుకోండి. Using the application registration number, the candidate can check the application fee payment status by clicking the Know Your Registration Fee Payment Status tab. If the payment registration fee is not successful, candidate can pay the fee here.
మీరు పేమెంట్ చేసిన అక్కడ ఒకసారి పేమెంట్ రిజిస్ట్రేషన్ నో యువర్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అక్కడ మీకు సక్సెస్ అని వస్తే మీ పేమెంట్ సక్సెస్ అయినట్టు, లేకపోతే కనుక కానట్టు చూసుకుని పేమెంట్ అయ్యిందా లేదా అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యూషన్ ఫీ ఎంత ఈ కాలేజీలో అనేది చెప్తున్నారు. ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ద ట్యూషన్ ఫీ పర్ యానమ్ ఈజ్ 1,40,000. Apart from the tuition fee, special fee rupees 11,225 by CSE, ECE, EEE, Civil, IT and Mechanical Engineering, and rupees 8,225 by CSC, AI and ML will also be payable at the time of admission. Refund of tuition fee to the candidate seeking cancellation of admission will be subject to applicable rules. మీకు ట్యూషన్ ఫీ 1,40,000 అని చెప్తున్నారు. అట్లాగే సిఎస్సి బ్రాంచ్ కానీ, ఈసీఈ బ్రాంచ్ కానీ, EEE బ్రాంచ్ కానీ, సివిల్ కానీ, ఐటీ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ అయితే కనుక 11,225 ఎక్స్ట్రా పే చేయాలి. అదే సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్ అయితే కనుక 8,225 ఎక్స్ట్రా చేయాలి. ఒకవేళ రిఫండ్ కావాలి మేము అన్నది దానికి ప్రొసీజర్, క్యాన్సిలేషన్ ప్రొసీజర్ సెపరేట్ ఉంటుంది. అది వాళ్ళ రూల్స్ ప్రకారం కాలేజ్లో కనుక్కుంటే చెప్తారు మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తున్నారు. చూడండి, నేను డిస్ప్లే చేశాను. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా చూసుకుని చెయ్యండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను కూడా చెప్తాను. The candidates are advised to visit the college website www.vce.ac.in regularly for updates on the admission process, that is display of merit list, list of selected candidates for admission, schedule of admission, spot admissions, etc. The last date for submission of application is on or before 7th August 2024 Wednesday by 6 PM. మీకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీకు ఏమన్నా రెగ్యులర్గా మీరు కాలేజ్ వెబ్సైట్ ఇచ్చారు, ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి చూడాలి, రోజు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నోటీస్ బోర్డు ఉంటుంది అక్కడ. ఆ నోటీస్ బోర్డులో మీరు ఎక్కడైతే క్లిక్ చేసి నోటీస్ బోర్డులో వచ్చారో అక్కడే డిస్ప్లే చేస్తారు. మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది అవన్నీ డిస్ప్లే చేస్తారు. స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు 1, 2 అన్నీ డిస్ప్లే చేస్తారు. అవన్నీ చూసుకోమని చెప్తున్నారు. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి అంటే 7th ఈ మంత్ 7th ఆగస్ట్ వెడ్నెస్డే 6 PM సాయంత్రం 6తో కంప్లీట్ అయిపోతుంది. అంత లోపల మీరు డీటెయిల్డ్గా అంతా క్లియర్గా చదువుకుని అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమేమి డాక్యుమెంట్స్ మనము స్కాన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది చెప్తున్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, స్కాన్డ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఒకటి, స్కాన్డ్ కాపీ ఆఫ్ 10+2 ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో సర్టిఫైడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ద జూనియర్ కాలేజ్. నెక్స్ట్ స్కాన్డ్ కాపీ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2024 NTA స్కోర్ కార్డ్ ఇఫ్ అప్లికబుల్, స్కాన్ కాపీ ఆఫ్ TG EAP సెట్ 2024 ర్యాంక్ కార్డ్ ఇఫ్ అప్లికబుల్. మీరు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, 10th క్లాస్ మార్క్స్ కార్డు, అట్లాగే 10+2లో ప్రిన్సిపల్తో అసిస్టెంట్ చేసుకోండి. అంటే ప్రిన్సిపల్తో మార్క్స్ మెమో మీద ఆయనతో సైన్ ఉండాలి, సర్టిఫైడ్ బై ద ప్రిన్సిపల్ సైన్ ఉండాలి అందులో మీద. స్కాన్డ్ కాపీ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే CRL ర్యాంక్. ఒకవేళ మీరు JEE మెయిన్స్తో పెట్టుకుంటే కనుక CRL ర్యాంక్ పెట్టుకోండి. ఒకవేళ MSET ర్యాంక్ పెట్టుకుంటాము అంటే ఇది కూడా 2 కలిపి పెట్టుకుంటామంటే JEE మెయిన్స్, MSET ర్యాంక్ ఇది కూడా కలిపి పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకుని అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఒకవేళ MSETలో క్వాలిఫై కాలేదంటే ఓన్లీ JEE మెయిన్స్ పెట్టుకుని అప్పుడు JEE మెయిన్స్ స్కోర్ కార్డే పెట్టుకోండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. మీరు స్కాన్ చేసుకుని డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే స్కాన్ డాక్యుమెంట్ షుడ్ బి క్లియర్లీ విజిబుల్. ఈచ్ స్కాన్ డాక్యుమెంట్ సైజ్ షుడ్ నాట్ బి ఎక్సీడింగ్ 500 KB. ఓన్లీ .jpg, .jpeg అండ్ .png ఫైల్స్ ఆర్ అలౌడ్. ఇది ఏంటి అంటే స్కాన్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే పెడతారో అవి చాలా క్లియర్గా ఉండాలి, వాళ్ళకి విజిబుల్ అంటే క్లియర్గా విజిబుల్ అవ్వాలి, కనిపించాలి. మళ్ళీ స్కాన్ డాక్యుమెంట్స్ 500 KB కంటే ఎక్కువ ఉండకూడదు. డాక్యుమెంట్ సైజు ఒక్కొక్క దాని సైజు అవి JPGలో కానీ, JPEGలో కానీ, PNG ఫైల్స్లో కానీ మాత్రమే ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, వాసవి కాలేజీని ఎవ్వరూ వదలొద్దు. వాసవి కాలేజీని కంపల్సరీ కాలేజ్ కింద అప్లై చేసుకోండి. అది ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళైనా, ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళైనా, మీడియంలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోండి ఈ కాలేజీని మాత్రం. ఎందుకంటే మీకు స్పాట్ అడ్మిషన్ కూడా 30% సీట్స్, మోర్ సీట్స్ ఉంటాయి, ప్లస్ 30% ఉంటాయి. మిగతా అన్నట్లో 15% ఉంటాయి. 30% ప్లస్ స్పాట్ 1, స్పాట్ 2 మీకు ఎంత జెన్యూన్గా ఇస్తారంటే అసలు మీరే షాక్ అవుతారు. అంత జెన్యూన్గా ఇచ్చే కాలేజ్ ఇది. కంపల్సరీ అప్లై చేసుకోండి కాలేజ్ని. గర్ల్స్ అయితే భోజిరెడ్డి కూడా అంతే, భోజిరెడ్డిని కూడా అట్లాగే అప్లై చేసుకోండి గర్ల్స్ అయితే కనుక. ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.